ఇండియన్ సినిమా కోసం మల్టిపుల్ లాంగ్వేజ్ లో మూవీ డబ్ చేసి పాన్ ఇండియా వైడ్ గా మూవీ రిలీజ్ చేయడం, ఆస్కార్స్ విన్ అవడం, మన దగ్గర స్టాండర్డ్స్ ఉన్నాయని వరల్డ్ ఆడియన్స్ కి పరిచయం చేయడం, ఇలాంటి ఎన్నో క్రేజీ థింగ్స్ చేశారు రాజమౌళి గారు. కానీ వారణాసి ఈవెంట్ లో రాజమౌళి గారు ఇచ్చిన స్పీచ్ దెబ్బకి ఒక్క నైట్ లోనే ఇవన్నీ మర్చిపోయి పోలీస్ స్టేషన్ లో కేసులు పెట్టి ట్రోల్ చేసి స్టేజ్ పడిపోయారు. వారణాసి గ్లిమ్స్ రెడీ చేయడానికి మూవీ టీం ఎంత కష్టపడ్డారు. జస్ట్ ఒక ఫ్రేమ్ రెడీ చేయడానికి 20 గంటలు టైం పట్టేదంట. అలా 1 year కష్టపడితే గానీ ఇప్పుడు మనం చూస్తున్న గ్లిమ్స్ రెడీ అవ్వలేదు. అటువంటి దాన్ని గ్రాండ్ ఇయర్ గా మనందరికి చూపిద్దామని ఈవెంట్ ప్లాన్ చేశారు. కానీ రెడీ అయిన గ్లిమ్స్ ప్రాపర్ గా ప్లే అవుతుందో లేదో చెక్ చేద్దామంటే ముందుగానే స్కామర్ నా కొడుకులు డ్రోన్ పట్టుకొని లీక్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఇక ఆయన గ్లిమ్స్ కోసం పెట్టిన ఎఫర్ట్స్ అన్ని డైరెక్ట్ గా ఈవెంట్ లోనే చూపిద్దామని ఒక్క స్క్రీన్ కి 12 జనరేటర్లు సెటప్ చేశారు. బట్ అయినా కూడా గ్లిమ్స్ ప్లే చేసినప్పుడు వీడియో వస్తే ఆడియో రాదు, ఆడియో వస్తే వీడియో రాదు. ఆ టైంలో రాజమౌళి గారి ఫేస్ లో ఏడుపు ఒకటే తక్కువ. హనుమ వెనకాల ఉంటాడు, గుండె తట్టి నడిపిస్తాడు అని చెప్పారు. ఇలా అయిన వెంటనే కోపం వచ్చింది, ఇదేనా నడిపించేది అని. అది ఆయన స్పీచ్ లో క్లియర్ గా కనిపిస్తుంది. కానీ మనం ఎన్నో ఎఫర్ట్స్ పెట్టి ప్రాపర్ గా అంతా ప్లాన్ చేసిన తర్వాత కూడా వర్కౌట్ అవ్వకపోతే మనం కూడా ఇలాగనే రియాక్ట్ అవుతాం. కానీ రాజమౌళి గారు దేవుడిని నమ్మకపోయినా ఎప్పుడు దేవుడిని కించపరిచేలాగైతే మాట్లాడలేదు. కానీ ఈసారి స్టేజ్ మీద ఏదో తెలియక చేసేసి ఉంటారు.